మన అంతరంగంలో అనేకమైన తెలియని గాయాలు ఉంటాయండి. మానని గాయాలు, వూండ్స్ ఉంటాయి మన అంతరంగంలో. చిన్న తరములో జరిగిన గాయాలైతేనేమి, గాయము అంటే శరీరానికి కలిగిన గాయం గురించి కాదు నేను మాట్లాడుతుంది. అది కొంతకాలం అయిన తర్వాత మాన్పివేయబడుతుంది. అంతరంగంలో హృదయానికి తగిలిన గాయాలు, ఎవరో మనల్ని గాయపరిచిన విజయాలు, లేకపోతే చిన్న తరములో జరగకూడని సంఘటనలు, కొన్ని వేదనాభరితమైన సంఘటనలు, అవి చూసినప్పుడు మన అంతరంగపు గాయాలు అలానే ఉండిపోతాయి. నువ్వు ఏ స్థితిలో నెమ్మదిగా లేవేమో, కుటుంబ స్థితిలోనో, ఆర్థిక సమస్యలలోనో, వీటి వల్లనే మనుషులు చిక్కుకుంటూ ఉంటారు. అనారోగ్యపు సమస్యలు, భార్యాభర్త సమస్య, ఏదైనా నీ అంతరంగంలో విచారములు హెచ్చగా నీకు ఏమొస్తుందంట, ఆయన ఆదరణ వలన, ఆయన ఆదరణకర్తను మన ఎద్దకు పంపి ఉండడాన్ని బట్టి మనకి గొప్ప నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆ నెమ్మదిని మనం ఈ దినము అనుభవించే వారిగా ఉందుముగాక. ఎవరి హృదయంలో అయితే ఆ మానని గాయాలున్నాయో, ఆ మానని ఆ గాయాలున్నాయో, యేసు నామములో ఆ గాయములు మాన్చబడును గాక. దేవుని గొప్ప ఆదరణ ఆ బిడ్డల్ని తాకును గాక. వారి ప్రాణములో నెమ్మది కలుగును గాక. ఆమేన్.